దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1 లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి. లక్కీ డ్రాలో గెలిచిన మొదటి 30 మందికి వాల్పూల్ 1.5 టన్ ఏసీ, ఎంఐ టీవీ 43 ఇంచ్, డబుల్ డోర్ ఫ్రిజ్, సింగిల్ డోర్ ఫ్రిజ్, 32 ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడను. ఆ పైన గెలుపొందిన వారికి కన్సోలేషన్ ప్రైజ్ కింద 1 సంవత్సరం వ్యాలిడిటీతో 2% డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడను. గమనిక, ఈ ఆఫర్ తేదీ 19/7/2024 అనగా శుక్రవారం నుంచి 20/10/2024 తేదీ వరకు వర్తించును. లక్కీ డ్రా మా షాప్ యందు 20/10/2024 అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకి తీయబడను. తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం, విచ్చేయండి. దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్డు వైపు, ఎల్పి రోడ్డు వైపు అనుసంధానం కలిగిన ఎన్ఎస్పి సాగర్ జలాల మేజర్ కాలువను ఇటీవల దర్శి నగర పంచాయతీ వారు సుమారుగా ₹1 కోటి వరకు ఖర్చు చేసి కాలువను సిమెంట్ కాంక్రీట్తో నిర్మించటం, అలాగే ఒక ప్రధాన కట్టవైపు సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయటం అభినందనీయమైన విషయమే. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ సాగర్ జలాల కాలువను నగర పంచాయతీ వారు డ్రైనేజ్ కాలువగా ఉపయోగపడేటట్లు వ్యవహరించటం, సమీపంలోని ఇళ్లల్లోని అన్ని రకాల వాడుక నీరు ఈ సాగర్ జలాల కాలువలోకి మళ్లించటం నగర పంచాయతీ అధికారులకు తెలిసే జరగటం. ఇది ఇలా ఉంటే సాగర్ జలాల కాలువ మంచి చెడ్డలను పట్టించుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లుగా నిర్లక్ష్యపు నిద్రావస్థలో ఉన్నట్లు వ్యవహరించటం. ఈ సాగర్ జలాల మేజర్ కాలువలో సాగు కోసం సాగర్ జలాలు ప్రవహించినప్పుడు ఈ నీటితో చాలామంది రైతులు వరి పైర్లను పండించటం జరుగుతూ ప్రతినిత్యం నీటిలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేయాల్సి ఉంటుంది. డ్రైనేజ్ నీళ్లు ఈ సాగర్ జలాల నీటిలో కలిసినందున రైతులు దీర్ఘకాలిక చర్మ రోగాలకు, ఇతర అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా నగర పంచాయతీ వారు సాగర్ జలాల నీటిలో డ్రైనేజ్ నీళ్లు కలవకుండా ప్రత్యేక డ్రైనేజ్ కాలువను నిర్మించాలి. అలాగే ఎన్ఎస్పి అధికారులు కూడా వారి బాధ్యతలను గుర్తించి వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. త్వరలో సాగర్ జలాలు వ్యవసాయానికి విడుదల కాబోతున్నాయి.